హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేయబోయే రెసిపీ ఏంటంటే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టెలు కాంబినేషన్ అండి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 6 గుడ్లు బాయిల్ చేసి పెట్టుకోవాలి, కారం, ఎల్లిపాయలు 4 తొక్కు ఒలిచి పెట్టుకోవాలి, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకోవాలండి. బాణలి వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి, ఎందుకంటే ఉల్లిపాయలు అనేది వేగాలి కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెంచుకోండి, హైలో పెట్టుకోండి ఆయిల్ వేడవ్వడానికి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు మనము ఈ వెల్లిపాయలు, కారం, ఉప్పు వీటిని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకేనా, ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, మీ దగ్గర రోల్ ఉంటే రోల్తో దంచుకోండి. నా దగ్గర రోల్ ఇప్పుడు అవైలబుల్ లేదండి, అందుకే నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మంచి రోల్ అయితే ఉంటే కనుక మీరు రోల్లో కూడా దంచుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ రోల్లో దంచుకుంటే. చలో మనం మిక్సీ వేసుకొని వచ్చేద్దాం. మనం మిక్సీ జార్లోకి ఒక కప్పు కారం దీనికి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది వెల్లుల్లి కారం కదా, అందుకని. జీలకర్ర ఒక 3 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నవి, ఉప్పు తగినంత. మనం దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం, మరి పేస్ట్ అయిపోవద్దు, జస్ట్ కోర్స్గా. మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలండి మనం. చూసారా, ఇలా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకొకసారి స్టాప్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూసుకున్నారంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి, చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాలన్నమాట ఉల్లిపాయలు. తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇది ఉల్లిపాయలు, కరివేపాకు అంతా వేగాక మనము ఈ వెల్లిపాయ కారం అనేది ఇందులో మిక్స్ చేసేసేయాలి. చూసారా, నేను మొత్తం వేసేసానండి, ఇంకొంచెం మిగిల్చాను. ఒట్టన్నంలో కూడా ఇది ఇలాగే డైరెక్ట్గా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఏ కర్రీ చేయాలి అని మీకు అర్థం కానప్పుడు మీరు ఈ కర్రీ చేసుకున్నారనుకోండి, సూపర్గా స్పైసీగా ఉంటుంది. దగ్గు జలుబు ఉన్నా కానీ తగ్గిపోతుందండి. వెల్లిపాయ కారం చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వెల్లిపాయ కారం అనేది మొత్తం ఈ ఆనియన్స్లోకి కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దలుగా ఉంది చూసారా, ఇది కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ కలిపేస్తే సెట్ అయిపోతుంది, ఇందులో మిక్స్ అయిపోతుంది. ఇలా ముద్దలుగా కాకుండా మంచిగా ఈ ఉల్లిపాయలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ఆల్రెడీ మనం ఇందులో ఎల్లిపాయ కారం పట్టేటప్పుడే వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై అనేది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేనికైనా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు దీన్ని. మీరు ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ఇది. వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనము జొన్న రొట్టె తయారీ విధానం చూసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జొన్న పిండి. నేను ఇది మిల్లులో ఆడించుకొని పెట్టుకున్నాను ఇంట్లో. ఇది 2 కప్స్ తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్స్ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ నీళ్లు నేను కార్చి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటే కూడా మనం చేయి పెట్టి కలపలేము, కాబట్టి మనము కొంచెం ల్యూక్వామ్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బాయిల్డ్ వాటర్ ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఒట్టిగానే మిక్స్ అయిపోతుందండి. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి చాలా ఈజీగా అయిపోతుంది ఈ పిండి అనేది. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మనం పిండి కలుపుకోవాలి. ఇది చూసారా, ఇప్పుడు ఈ జొన్న పిండి అనేది ఇలా తయారైందండి. సేమ్ గోధుమ పిండితో చపాతీ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మనకి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం చపాతీ తయారు చేసుకుందాం దీంతో. ఇందులోంచి మనం కొంచెం పిండి తీసుకోవాలి. చిన్న బాల్ తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. నేను ఇట్లా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బాల్లో క్రాక్స్ ఉంటే చపాతీలో కూడా క్రాక్స్ వస్తాయి అన్నమాట. అందుకని బాల్ క్రాక్స్ లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఇలా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని సైడ్స్లో కూడా ఇట్లా క్రాక్స్ లేకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఇలా క్రాక్స్ వచ్చాయనుకోండి మీకు చపాతీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇది ఇలా చేసుకొని కొంచెం పొడిపిండి ఇలా చల్లుకొని ఇలా రెండు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని మెల్లిగా ఇట్లా ఈ సైడ్స్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మనకి నార్మల్ చపాతీ లాగా రాదండి, కొంచెం బ్రేక్ అవుతూనే వస్తుంది. సన్నగా మీరు మెల్లిగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా చపాతీ చేసినట్టు చేశారనుకోండి రాదు. ఇది ఇట్లా జస్ట్ ఎటువైపు లావు ఉందో అటువైపుకి తిప్పుకుంటూ ఇలా చపాతీ అనేది రోల్ చేసుకోవాలి. ఎంత సన్నగా పాసిబుల్ అయితే అంత సన్నగా ప్రెస్ చేసుకోండి. ఇట్లా క్రాక్స్ దగ్గర కొంచెం ఇట్లా ఇట్లా ఒత్తుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మెల్లమెల్లగా చేతితో తిప్పుకుంటూ చపాతీ అనేది మీరు రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇలా ఎంత వీలైతే అంత వెడల్పుగా మీరు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ చూసారు కదా, ఇది మీకు రౌండ్ షేప్లో కనుక కావాలి అనుకుంటే ఇట్లా ఒక టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా కటర్ షేప్ది కానీ తీసుకొని ఇట్లా మీరు ప్రెస్ చేసి కట్ చేసుకున్నారనుకోండి, ఇలా మీకు రౌండ్ చపాతీ వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ ఎక్స్ట్రా అవన్నీ తీసేసి మళ్ళీ మనం చపాతీ బ్యాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు. చూసారు కదా రౌండ్ షేప్ చపాతీ ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా ఉంది కదా. మళ్ళీ దీన్ని మనం ఒకసారి ఇట్లా కనుక ప్రెస్ చేసామనుకోండి, ఎక్స్ట్రాగా ఏమన్నా లావు ఉన్నా కానీ మీకు సన్నగా అయిపోతుంది. షేప్ కూడా అవుట్ అవ్వదు, ఎందుకంటే మనం కట్ చేసాం కాబట్టి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, జస్ట్ అట్లా ఒక్కసారి రోల్ చేయాలి. ఓకేనా? చూసారా ఇలా మనం చపాతీ అనేది రోల్ చేసి మనం కట్టర్తో కట్ చేసి మీకు ఎన్ని చపాతీస్ కావాలో అన్ని చేసి పెట్టుకోండి. రెడీగా పెట్టుకున్నాక పెనం పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఈ చపాతీ ఉంది కదా, ఇది మెల్లగా ఇలా తీసి చపాతీని ఇట్లా స్టవ్ మీదకి వేయాలండి. ఓకే? వేసిన వెంటనే కొంచెం మనం ఇందాక తీసుకున్నాం కదా బాయిల్ చేసిన వాటర్, అది ఇలా వేసి ఇట్లా జస్ట్ ఇట్లా కొంచెం లైట్గా వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్నప్పుడు మా మమ్మీ చేసేదండి ఈ చపాతీలు మా డాడీ కోసము. అంటే ఇది షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటారు కదా, డైలీ గోధుమ చపాతీలు అయితే వేడి చేస్తుందని ఇది ఒకరోజు చేసేది మా మమ్మీ. అప్పుడు మేము కూడా తినేవాళ్ళము. అలా నాకు తెలుసు అనమాట, కొంచెం ఐడియా ఉంది. ఇంకా ఇప్పుడైతే నేనే చేసుకుంటాను రోజు. ఇలా మనం వాటర్ అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సరే అండి, ఇప్పుడు ఈ చపాతీ పైన బబుల్స్ వచ్చాయి. ఓకే, ఇలా బబుల్స్ వచ్చాక మనం ఇలా మెల్లగా దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్నాక దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే దీని మీద నెయ్యి అప్లై చేసుకోమన్నాను. నెయ్యి కనుక అప్లై చేసుకోకపోతే మీకు కొంచెం గట్టిగా ఉంటాయండి ఈ చపాతీలు, కాబట్టి మీరు లైట్గా నెయ్యి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదు డైరెక్ట్గా ఇట్లా నెయ్యి లేకుండా పుల్కాలాగా తినాలంటే కొంచెం డ్రై అనిపిస్తుంది. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే జొన్న రొట్టెలకి నెయ్యి అయితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా 2 సైడ్స్ నెయ్యి అప్లై చేశాక 2 సైడ్స్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు కాల్చుకోవాలి. చూసారా, సేమ్ చపాతీ లాగే ఉంది టెక్స్చర్, కలర్ అంతా. టేస్ట్ కూడా బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఈ రెసిపీ కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా అండి, వేడి వేడి జొన్న రొట్టెలు ఇంకా వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో దీన్ని సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసుకుందాం.
చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా జొన్న రొట్టెతోటి మనము చపాతీలో కనుక ఈ చపాతీతో ఈ ఎగ్ ఫ్రై కనుక తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా?